అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వ్లాగ్స్ అనుకో. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. చలో, ఈరోజు మా డాడీ చికెన్ తీసుకొచ్చారు. ఈరోజు వెనస్డే, కానీ ఇంట్లో చికెన్ ఉంటే వెనస్డే ఏంటి, సండే ఏంటి, ఎవ్రీడే ఈజ్ అ స్పెషల్ డే. సో చికెన్ రెసిపీ పేరు భలే భలే చికెన్. భలే భలే చికెన్, బంగారు నా లెగ్ పీసు. మమ్మీ, డాడీ చికెన్ ఎంత తీసుకొచ్చారు? 1 kg. ఓకే మమ్మీ, భలే భలే చికెన్ స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్. 1 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం పొడి అని చెప్పు మమ్మీ, అంటే 4th టేక్ చేసింది, అందుకని నేనే వచ్చేసి చెప్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. కొంచెం నవ్వు ఆపితే ఇవి స్టార్ట్ చేద్దాం మమ్మీ. ఓకే, డన్. సారీ అండి, కొత్తిమీర చెప్పాలి మమ్మీ. ఒక కట్ట కొత్తిమీర, పుదీనా, ఒక కట్ట కొత్తిమీర. అయ్యో మరి నేను చెప్పేసినామా? పచ్చిమిరపకాయలు, గరం మసాలా, ఈ 2 పొడులు చెప్పు. జీలకర్ర. గరం మసాలా తయారు చేసుకున్న విధానం: 8 లవంగాలు, కొద్ది సాజిరా, 3 ఇలాచీలు, పట్ట, స్టార్ పువ్వు, అనాస పువ్వు. లెట్స్ గ్రైండ్ ఇట్. ఇలా 3 మసాలాలు కలుపుకోవాలి. ఏ 3 మసాలాలు మమ్మీ? ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఇందాకే చూపెట్టిన గరం మసాలా పౌడర్. ఏంటి కలుపుకుంటే ఏంటివి? టేస్ట్ అవుతుంది, దీంతోటే ఫ్లేవర్. ఓకే చలో, మా మమ్మీ మాటలు అయితే విన్నారు కదా. ఆ 3 మసాలాలు కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుందంట. సో అలా కలిపేసుకుందాము. మమ్మీ, ఇప్పుడు నువ్వు ఇందులో పెరుగు మిక్స్ చేస్తావా? అవును, పెరుగు కూడా వేయాలి. పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం అందులో. అమ్మ నేను మిక్స్ చేస్తానమ్మా. నువ్వు వీడియో తీస్తున్నావు కదా, నేను మిక్స్ చేస్తలే. సర్లే, ఏం చేస్తాం, మీరు కలుపుకోండి. మంచి మ్యాగ్నేట్ చేసుకోండి, పీస్కి మంచి మసాలా పట్టుకున్నట్టు. కొద్దిగా కలర్ వేసుకోండి, కొద్దిగా అంతా మీకు ఇష్టం ఉంటే కలర్ వేసుకోండి. మరి నేనైతే వేసుకుంటున్నా. మమ్మీ క్యాప్లో నుంచే వేస్తానే, స్పూన్తో వద్దు అంటే నేను వద్దుమా, వీడియో తీస్తున్నాం స్టైల్గా ఉండొద్దా అంటే అది స్పూన్కే అతుక్కుపోయింది. 4 తిట్లు పడ్డాక మళ్ళీ వీడియో తీస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, మ్యాగ్నెట్ అయిపోయింది. చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కినాక వేడెక్కినాకలా ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు అంటామా మమ్మీ మనం తెలంగాణలో? ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా ఎర్రగా అయినాకలా చికెన్ వేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవ్వగానే చికెన్ వేసుకోవాలి అంట. మమ్మీ చెప్పినట్టు వేసుకొని మంచిగా కలుపుకుందాం. అట్లీస్ట్ కలపడం అన్నా నాకు ఇవ్వు మమ్మీ, అంటే నువ్వు వీడియో తీయమని చెప్పానా, వీడియోనే తీయు అంటుంది మళ్ళీ. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి కలిపేసుకొని మూత మూసేసి మళ్ళీ లిడ్ ఓపెన్ చేద్దాము. ఎందుకు ఎంత క్లారిటీగా చెప్తున్నానంటే ఈ వర్క్ మా మమ్మీ నాకు అప్పచెప్పింది అనమాట. సో అలా కలిపేసుకుందాము. ఆయిల్లో 60% అయిపోవాలంట చికెన్. ఇప్పుడు కాజు పేస్ట్ చేసుకున్న విధానం: అందులో 20 కాజులు వేసి కొన్ని వాటర్ పోసి మిక్సీ కొట్టుకుందాం. కాజు పేస్ట్ రెడీ. మా మమ్మీ మీకు కూడా చూపించమంది వీడియో. తన ఎలా అయితే గ్రైండ్ చేసుకుందో అలానే గ్రైండ్ చేసుకోమనింది. చూడండి మమ్మీ, నేను వేస్తా. చికెన్ ఉడికిన తర్వాత కాజు పేస్ట్ వేసి ఇలా కలపండి. కలిపినాక మీడియం ఫ్లేమ్ పెట్టి లిడ్ క్లోజ్ చేసండి. 20 minutes తర్వాత మనకి చికెన్ భలే భలే చికెన్ రెడీ అయిపోతుంది. అన్నట్టు కరివేపాకు మర్చిపోయావు మమ్మీ, కరివేపాకు చెప్పు. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోండి. ఒక 10 నిమిషాలు అలాగే మూత పెట్టేసి తీయండి. చికెన్ రెడీ. విన్నారుగా మా మమ్మీ ఎంత షివర్ అవుతుందో చెప్తున్నప్పుడు. ఏం అవ్వదమ్మా, మన ఆడియన్సే ఎంకరేజ్ చేస్తారు మనల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చికెన్ కూర చూసి. అసలు ఇది భలే భలే చికెన్ ఎలా అవుతుందమ్మా? తిన్న తర్వాత అందరూ భలే భలే అంటారు, కాబట్టి ఇది భలే భలే చికెన్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మా మమ్మీ చేసిన రెసిపీకి లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, మా మమ్మీ ఇలా నర్వస్ ఫీల్ అవ్వకుండా ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఫర్ దాట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. భలే భలే చికెన్, బంగారు నా లెగ్ పీసు. మళ్ళీ కలుద్దాం. బై బాయ్.